ఉద్యోగంతో స్టార్ట్ అయ్యే కంపెనీకి బాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అవేంటి ఏదన్నా మన హార్డ్ వర్క్తో చాలా మంది సక్సెస్ అవుతుంటారు. అది కూడా లక్ కూడా కావాలి కదా, అంటే కొద్దిగా మనకి కొంచెం మంచి యోగం కూడా ఉండాలి కదా. ఈ ఉద్యోగానికి సంబంధించిన యోగాలు ఏముంటాయి జాతకంలో? అంటే ఒకటండి, ఎప్పుడు కింద స్థాయి నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో పుట్టి కాల్ తర్వాత మాట్లాడదాం. హలో, The person you are speaking with has put your call on hold. హలో హలో The person you are speaking. ఓకే గురుగారు, అయితే చెప్పండి. ఇప్పుడు నక్షత్రాలు చెప్తున్నారు. బాగా విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టి మెయిన్ మేష లగ్నం కానీ వృశ్చిక లగ్నం కానీ అయ్యి ఉందనుకోండి, మంచి సెలబ్రిటీలు ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలా అయ్యి అంటే బాగా ఉన్నత స్థాయికి వెళ్ళావు అంటే కింద స్థాయి నుంచి లోతు సమస్య యొక్క తీవ్రత అది తెలుస్తుంది. అయితే మేష లగ్నానికి పాపలు ఎవరండి? మామూలు శుక్రుడు, శని, బుధుడు. అయితే పాపగ్రహ గురువు దశ అయిపోయిన వెంటనే గురుపాలిత నక్షత్రాలు అనమాట. గురుదశ అయిపోయిన వెంటనే శని మహాదశ వస్తుంది 19 సంవత్సరాలు. తర్వాత బుధుడు మహాదశ వస్తుంది. తర్వాత కేతు ఒకటి ఖర్చు అవుతాడు. శుక్రుడు వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ పాపగ్రహాల పాపత్వం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్కి అనేది స్కోప్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల్లో పుట్టి కనుక ఈ యొక్క వృషభ లగ్నం కానీ తులా లగ్నం కానీ అయితే కనుక బాగా హై లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే సూర్య చంద్రుడు కుజుడు శుక్ర మహాదశ అయిపోయిన వెంటనే సూర్యుడు చంద్రుడు కుజుడు పాపభుక్తులు అయిపోతాయి కాబట్టి తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హలో హలో నమస్తే మేడం గారు, నమస్తే అండి.